నమస్తే విఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్పై 3.30 పైసలు, డీజిల్పై 3.14 పైసలు పెంచింది. నిన్నటి వరకు 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఒక్క నయా పైసా పెట్రోల్ డీజిల్పై పెంచబోమని మోడీ బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం అయిపోగానే ధరలు పెంచి ప్రజలకు నమ్మక ద్రోహం చేసింది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు అడ్డం పెట్టుకుని మోడీ ప్రభుత్వం ఈ కుట్రలు పన్నుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ముత్తుజా, ప్రకాష్, వలి, గోపాల్, ఇర్ఫాన్, కమిటీ సభ్యులు ఎన్టీఆర్, షీనా, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలన్నింటినీ వెంటనే ప్రజలపై భారాలు పడుతున్న పెట్రోల్ డీజిల్ ధరలన్నింటినీ వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వాల మంది వైఖరి కొంచెం బా వాడు మళ్ళీ అట్లా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఒక భారం మోపింది. పెట్రోల్ డీజిల్ ధరలను అమాంతంగా మన అనంతపురంలో అయితే 4 రూపాయలు పెట్రోల్ మీద, డీజిల్ మీద 3.80 పైసల దాకా పెరిగింది. గతంలో వంటకు వాడుకునేటువంటి గ్యాస్ సిలిండర్ 50 రూపాయలు, అదే విధంగా కమర్షియల్ గా ఉన్నటువంటి సిలిండర్ ని 993 రూపాయలు పెంచడం అనేది ఈ భారతదేశ చరిత్రలో లేదు. మేము గతంలో చెప్పినాం, ఎప్పుడైతే పెట్రోల్ షార్టేజ్ కొరత సృష్టిస్తున్నారో ఆ రోజే సిపిఎం పార్టీగా ఈ పెట్రోల్ ధరలను పెంచడం కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నాటకం ఆడుతుందని చెప్పినాం. ఎన్నికలు అయిపోయిన వెంటనే పెట్రోల్ ధరలను, గ్యాస్ ధరలను పెంచింది. అందుకే మేము కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, మీకు ఎన్నికలు ముఖ్యమా లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికం ముఖ్యమా అని. యుద్ధాన్ని నివారించలేకపోయినాడు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా పెట్రోల్ ని చౌకగా ఇస్తున్నటువంటి రష్యాతో సక్రమైన సంబంధాలు నెరపుకోకుండా అమెరికాకు భయపడి అమెరికా తను ఏ విధానం అయితే చెప్పిందో ఆ విధానానికి అనుకూలంగా పోయి ఈరోజు రష్యాకు దూరం చేసుకున్నట్టు పరిస్థితి ఉంది. అందుకే నరేంద్ర మోడీని చెప్తున్నాం, అమెరికాకు పూర్తిగా లొంగిపోయినటువంటి నువ్వు స్వతంత్రంగా నిలబడగల శక్తి తెచ్చుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా చెప్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ అనేకమైన ఆందోళన చేస్తుంది. అది కాక ఇప్పుడు ఒక మంత్రి చెప్తున్నాడు, ఇది సూచాయిగానే పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ తప్ప ఇంకా భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే ప్రజలపై ఇంకా భారాలు వేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జగన్, తర్వాత అదే విధంగా సపోర్ట్ ఇస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, ముగ్గురు చెప్తున్నాం, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయండి, మన రాష్ట్ర ప్రజానికం మీద భారం పడకుండా కాపాడమని సిపిఎం పార్టీగా తెలుపుతున్నాం. దిగిన పెట్రోల్ డీజిల్ ఉపసంహరించుకోవాలని ఈరోజు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఒక ఎద్దుల బండి పైన నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. ఎందుకోసం అంటే కేంద్ర ప్రభుత్వం మన చూసినాం, నరేంద్ర మోదీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఇప్పటి నుంచే డీజిల్ ఆ రోజే సూచాయిగా తెలిసింది అందరికీ. ఎందుకోసం అంటే ఆ రోజుకే క్రూడ్ ఆయిల్ రాదు, క్రూడ్ ఆయిల్ రాకపోను, డీజిల్ పెట్రోల్ పెరుగుతుందని చెప్పేసి ఈ రోజు సూచాయిగా పెంచినట్లుంది సమాచారం. రేపు 3 నెలల తర్వాత డీజిల్ పూర్తిగా రాదని చెప్పేసి, క్రూడ్ ఆయిల్ ఇంకా అస్సలు రాదని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కన్నా ఉన్న కేంద్రంలో ఉన్న మంత్రులు కానీ, మన రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానీ దీనిపైన చర్యలు తీసుకోవాలి. రేపటి నుంచి డీజిల్ ధరలు ఉపసంహరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మరొక తూరి ప్రజలకు మోసం చేస్తూ పెట్రోల్ మీద 4 రూపాయలు, డీజిల్ మీద 3.80 పైసలు పెరిగింది. గత వారం కిందనే సిపిఎం పార్టీగా ఆందోళన చేయడం జరిగింది. ఎన్నికైన అనంతరం బీజేపీ తన దొంగ వైఖరి ఏముందో చూపెడుతుందని. కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను ఉపసంహరించాలా, లేకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.